తీసుకున్న బండి ఇది. అప్పుడు నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను ఈ బండి. చూసారు కదా, చూడండి ఇప్పుడు కూడా ఇదే వాడతానే ఉన్నాను నేను. దాదాపు చాలా డ్యామేజ్ అయిపోయింది, అయినా నేనే వాడుతున్నాను. ఇదంతా కూడా చాలా రిపేర్స్ అయితే చేయించున్నాను. విధంగా నేర్చుకున్న తర్వాత నేను తీసుకున్న సెకండ్ హ్యాండ్ బండి అండి ఇది. నేను తీసుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్లో 22,000 పెట్టి తీసుకున్నాను. దాదాపు తీసుకొని కూడా 2.5 years అవుతుంది. చాలా రిపేర్స్ వచ్చినా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. మీరు చాలా వీడియోస్లో కూడా చూస్తుంటారు ఈ బండిని. అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏంటంటే, ఆశ్రమానికి సంబంధించిన పనులకి బయటికి వెళ్ళినప్పుడు నా స్కూటీతో ఎన్ని తిప్పలు పడుతున్నా అన్నది మీకు ఒక చిన్న వీడియో రూపంలో చూపిస్తానండి. ఇవన్నీ మార్చాను, బ్యాటరీ కానీ, నెక్స్ట్ చివరికి ఈ టైర్స్ కూడా మార్చేసానండి. మొత్తం కూడా 2 టైర్స్ కూడా మార్చేసాను. ఇంకా మాత్రం ఇదే కంటిన్యూ చేస్తున్నాను కూడా. ఆశ్రమానికి సంబంధించిన ప్రతి పని కూడా ఈ బండి మీద వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటానండి. ప్రతిదీ కూడా మధ్య మధ్యలో చాలా రిపేర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాగా ఇదే వాడుతూ ఉన్నాను. ప్రజెంట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అన్నీ కూడా ఈ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయాయి. ఇక ఈ బండిని మార్చాలనే ఆలోచన అయితే ఉంది, ఎందుకంటే రిపేర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. చూసారా, ప్రతిదీ కూడా ఈ విధంగా డ్యామేజ్ అయిపోయిందండి. నేను ఎప్పుడు కూడా ఉన్నంతలోనే సర్దుకొని పోతానండి. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయి ఉంటాను. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మనకు లేదు అని నిరాశపడటం కంటే ఉన్నదాన్నే చూసుకుంటూ సంతోషంగా ఉండడం, ఉన్నంతలోనే సర్దుకుపోవడం అలా చేస్తూ ఉంటాను. ఇంట్లో కానివ్వచ్చు, బయట కానివ్వచ్చు, ఏ విషయంలో అయినా అలాగే ఉంటానండి. ఏదైనా కొనాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏది ముందు ఇంపార్టెంట్ అని ఆలోచించి మాత్రమే నేను ముందుకి అడిగేస్తానండి. అలా ఉంటాను నేను ఏ విషయంలో అయినా. మీరు కూడా చూస్తూ ఉంటారు, చాలా వీడియోస్లో ఎన్నో రిపేర్స్ వస్తూ ఉంటాయండి ఆశ్రమంలో. అవన్నీ కూడా చేయించుకుంటూ ఏది ముందు ఏది వెనక అనేది అన్నట్టు అయితే ఆలోచించి చేస్తూ ఉంటాను ఒక్కోటి. ఎప్పుడు కూడా మన ఆశ్రమంలో చాలా రిపేర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక మనకి బిల్డింగ్ సరిగా లేదు కాబట్టి ఈ రెంట్లు ఇవన్నీ కట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి అయితే నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఈ బండి విషయంలో కూడా ఎన్నోసార్లు అనుకున్నాను బండిని మార్చాలని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మార్చలేకపోతున్నాను. ఇక బండి అయితే బాగా రిపేర్ వస్తుందండి. త్వరలోనే ఈ బండిని అయితే మారుస్తాను. చాలా పనులు ఉంటాయి కాబట్టి, ఆశ్రమానికి సంబంధించిన కొన్ని పనులు ఉంటాయి కాబట్టి, బయట సర్వీసింగ్ పనులు ఉంటాయి, ఆశ్రమానికి సంబంధించిన పనులు అయితే డైలీగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ బండి మీద వెళ్ళి నేను చేసుకుని వస్తూ ఉంటాను. అంతేకాకుండా మన ఆశ్రమానికి సంబంధించిన వెహికల్ అనేది లేదండి. అంతకుముందు ఉన్నది బాగా పాడైపోవడం వల్ల దాన్ని తీసేసాము. ఆశ్రమానికి సంబంధించిన ప్రతి పని కూడా నేను ఈ స్కూటీ మీద వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటానండి. ప్రతి పని కూడా. ఇక ఇది కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇక త్వరలోనైతే ఈ స్కూటీని కూడా మార్చాలి అనే ఆలోచన అయితే ఉంది. ఈ విధంగా అయితే ఉందండి బండి పరిస్థితి. బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది స్కూటీతోటి. ఆశ్రమంలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి అయితే ఆటో తీసుకురావడము అలా అయితే ఉంటుంది. అవసరం బట్టి అయితే తెప్పిస్తూ ఉంటానండి. ఇక మిగతా టైంలో మన పనంతా కూడా ఈ స్కూటీ మీదే వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటానండి. బయటికి వెళ్ళినప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఓకే అండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.